నంద్యాల జిల్లా ఆత్మకూరులో రేపటి నుంచి 3 రోజుల పాటు ముస్లింల ధార్మిక సమ్మేళనం ఇస్తమా జరగనుంది. ఇస్లాం సందేశాన్ని చాటేందుకు నిర్వహించే ఈ కార్యక్రమానికి ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు రానున్నారు. 2019లో కర్నూలులో నిర్వహించిన అంతర్జాతీయ ఇస్తమాకు సుమారు 10 లక్షల మంది హాజరవగా ఆత్మకూరు ఇస్తమాకు 2.5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. నాటి సమ్మేళనాన్ని దృష్టిలో ఉంచుకుని ఆత్మకూరు శివారులో 300 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. శాంతి భద్రతల సమస్యలు లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆత్మకూరు డీఎస్పీ రామాంజీ నాయక్ తెలిపారు. మన అందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి, అల్లా గురించి, మన దీన ఇస్లాం గురించి చెప్పడం ఇక్కడ జరుగుతుంది. అందరు మంచిగా ఉండాలా, మన దేశంలో, మన రాష్ట్రంలో శాంతిగా అందరు ఉండాలా, జీవించాలని చెప్పి మనం అందరం అల్లాతో దువా చేస్తున్నాము. వచ్చిన ప్రతి ఒక్కరికి అన్ని సదుపాయాలు, టెంట్లు కానీ, బాత్రూమ్స్ కానీ, స్నానాల గదులు కానీ, వజూఖానాలు కానీ ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 కోట్లు సహాయం అందించారు దీనికోసం. మరియు పిఆర్ పనులు, కరెంటు, ఎలక్ట్రిషియన్ పనులు మొత్తము మున్సిపాలిటీ R&B వర్కులు మొత్తం కలిపి 2 కోట్ల పనులు చేపిస్తున్నారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.